ముందు నుంచి కూడా ఒకలాగా అన్యాయం చూస్తూనే అన్యాయం చేస్తున్నాం. మీరు చూడాలి దక్షిణ భారతదేశం వాళ్ళు ఎంత ట్యాక్స్ కడతారో అని వింటే ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. ఫ్యాక్టరింగ్ చేస్తాయి. ఇక్కడ జనాభా ఎక్కువగా ఎక్కడుంది? ఉత్తరంలో. మరి పేదరికం ఎక్కడ ఎక్కువగా ఉంది? అందువల్ల పూర్తిగా సెంటర్ నుంచి డబ్బు ఏదైతే వస్తుందో అది చాలా డిస్ప్రపోర్షనేట్ గా ఉత్తరానికే వస్తుంది. సెంటర్ కి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సౌత్ నుంచి, దక్షిణం నుంచి వచ్చింది. కానీ పేదరికం రాష్ట్రం యొక్క క్షేత్రఫలం దేనిది ఎక్కువగా ఉందో, దేని విస్తీర్ణం ఎక్కువగా ఉందో దానికి దొరకాలి అని చెప్తారు. అందువల్ల పేదరికం, తర్వాత రాష్ట్రపు విస్తీర్ణం, తర్వాత జనాభా, వీటి నుంచి దొరుకుతుంది అది యూపీ, ఎంపీ, బీహార్ కి. ఇప్పుడు చెప్పండి, మేము ముందు నుంచే వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం కదా, మేమెందుకు ఇలా చేయకూడదు? ఈ డీలిమిటేషన్ లో అసెంబ్లీలలో ఎమ్మెల్యేల సంఖ్యని ఎక్కువ చేయాలి. తర్వాత ఉత్తర రాష్ట్రాలకి 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఇంకా ఇచ్చేసి, చూడండి ఇలా ఇన్ని సంవత్సరాల్లో ఇలా ప్రగతి చూపించండి, తర్వాత 2051లో చూసుకుందాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడికి అన్యాయం జరుగుతుందని అనిపిస్తే ఆ కుటుంబం విభజనకు గురయ్యే అవకాశం ఉంది. ఇది అన్యాయమే కదా.